ఈ కేసులో ఏంటంటే సీదిరి అప్పలరాజు పుత్రవాత్సల్యంతో తన కొడుకును తప్పించాలన్న దీని మీద 2 రోజుల పాటు ప్రయత్నం చేశాడన్నమాట. వాస్తవం, 2 రోజుల పాటు ఆయన ప్రయత్నం చేసి కొడుకును తప్పించి ఆ సిద్ధార్థ అనే తన యొక్క పార్టీ అనుచరుడిని పెట్టాలని ప్రయత్నం చేశాడు. ఒక బాధ్యత కలిగిన మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సమర్థిస్తాడు? పాపం పిల్లవాడు యాక్సిడెంట్ చేసాడు, మనిషి ప్రాణం వస్తుందా? నువ్వు నిర్లక్ష్యంగా నడిపావు. ఎల్ఎల్ఆర్ మీద ఎవడైనా బండి నడపడానికి ఎలా అనుమతిస్తారండి? అతనికి ఉన్నది ఎల్ఎల్ఆర్ లైసెన్స్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, కేవలం ఎల్ఎల్ఆర్ ఉన్నవాడు బండి నడపకూడదు, వెనక కూర్చోవాలి. అది రూల్. మరి ఉల్లంఘనే కదా. పోనీ పోనీ పిల్లలకి పుత్రవాత్సల్యం ఎవరికైనా ఉంటుంది. అయ్యో పిల్లాడు ఏసీలో తిరిగాడు, సుకుమారంగా పెంచుకున్నాం, జైల్లో ఎలా ఉంటాడు, తప్పించాలని ప్రయత్నం చేశారు ఫ్యామిలీ మొత్తం కూడా. దీనికి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా సహకరించారు, పోలీసు వ్యవస్థ సహకరించింది. మరి ఆమె ఎందుకు ఆ రకంగా పోలీసు వ్యవస్థ తర్వాత తెలుగుదేశంలో కొంతమంది అక్కడ కార్యకర్తలు కూడా ఎందుకు సాఫ్ట్ కార్నర్ చూపించారనేది, మరి ఎందుకు ఆ చనిపోయిన వ్యక్తి పేద గొర్రెల కాపరి అతని మీద సాఫ్ట్ కార్నర్ చూపించాలి, జాలి పడాలి ఆ కుటుంబం మీద, కానీ వీళ్ళ మీద జాలి పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మరి సుందర్ నాయుడు గారు చెప్పాలా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే పోలీసులు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు కూడా సహకారం అందించారంట. ఇది కరెక్ట్ కాదు కదా. సో ఏంటంటే సీదిరి అప్పలరాజు ఒక బాధ్యత కలిగిన మాజీ మంత్రిగా నా కొడుకే చేశాడు, తప్పైందని పోలీసులకు అప్పచెప్పాలి, తప్పించే ప్రయత్నం చేయకూడదు. పైపించి అది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే హాస్పిటల్లో ఒక విఐపి రూము, ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఒక రిమాండ్ ఖైదీని విఐపి రూమ్ ఎలా ఇస్తారండి? మిగతా ఖైదీలు కూడా ఇవ్వాలిగా. మిగతా ఖైదీలు కూడా విఐపి రూములు పెడితే మంచిది, అప్పుడు ఎవరు మాట్లాడరు. ఈయనకి ఎందుకు ప్రత్యేకంగా, ఈ కుర్రాడికి ఎందుకు ఇవ్వాలి విఐపి రూము? ఇంటి దగ్గర భోజనం ఏంటి? ఈ ప్రత్యేక సదుపాయాలు ఏంటి? అంటే మాజీ డబ్బున్నోడు మాజీ మంత్రి కొడుకనా? ఇది వివక్షత కాదా? ఇది తప్పు కాదా? కాబట్టి ఏంటంటే ఇవన్నీ వైలేషన్స్ చాలా ఉన్నాయి దీంట్లో. యాక్చువల్గా ఏదో యాక్సిడెంట్ జరిగింది సహజంగా జరుగుతూ ఉంటాయి రోడ్డు మీద. నిజాయితీగా మా అబ్బాయి యాక్సిడెంట్ చేశాడనేది బయటకు వచ్చి ఆ పోలీసులకు అప్పచెప్పితే బాగుండేది, గౌరవంగా ఉండేది, హుందాదనం పెరిగేది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విషయంలో జోక్యం చేసుకునే కూడదు. జోక్యం చేసుకోకుండా ఉంటే అతను పెద్ద రకంగా ఉండేది. అతని జోక్యం చేసుకొని మాట్లాడటం ఇవన్నీ కూడా మరి వైసీపీ పార్టీకి మరి చిన్నతనంగా అనిపించట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే, పెద్దవాడు చేసినా పేదవాడు చేసినా తప్పే. తప్పుకు తగిన పనిష్మెంట్ ఉండాల్సిందే. జైలు ఎందుకు ఉన్నాయండి? విందు భోజనాలు ఇవ్వడానికి కాదు కదా. పట్టుపరుపులు వేసి పడుకోబెట్టరు కదా జైళ్ళల్లో. జైలు శిక్ష పడిన వాళ్ళకి జైలు శిక్ష అంటే అదే. జైలు భోజనం తినాలా, జైల్లో వైద్యం చేయించుకోవాలా, జైలు బెయిల్ మీద బయటకు వచ్చే వరకు కూడా మరి జైలుకు సంబంధించిన వాతావరణాన్ని అనుభవించాలి. అది రూలు. దాన్ని వైలేషన్ చేయడం అనేది మరి ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి తగదది. ఇంకోటి ఏంటంటే ఇందాక సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ 302 కేసు, ఒక మర్డర్ కేసు పెట్టారన్నది నిజమే, అది ఆ వార్తలో వచ్చిందండి. పోలీసులు 302 పెట్టారు, దాన్ని జడ్జి దాకా కోర్టు దాకా వెళ్తే చివాట్లు పెట్టి దీనికి పెట్టడం ఏంటని కోర్టులో జడ్జి చివాట్లు పెట్టడం వల్ల మళ్ళీ దాన్ని మార్చారండి. దాన్ని ఏంటంటే హిట్ అండ్ రన్ సెక్షన్ కింద బిఎన్ఎస్ 105, 61(2), 106, 49 ఇవన్నీ పెట్టారు. తర్వాత మార్చారు దాన్ని. అది వార్తల్లో మీడియాలో వచ్చిన కథనం ఇది. మరి వాస్తవం దాంట్లో వాస్తవాలు ఏమిటో నాకు తెలియదు, కానీ మీడియాలో వచ్చిన కథనం ప్రకారంగా జడ్జి చివాట్ల మీద మార్చారని తెలిసింది. ఒకవేళ అది నిజమైతే కనుక పోలీసులు చేసింది కూడా తప్పే. అక్కడ పోలీసులు 2 రోజుల పాటు కొమ్ము గాయడం తప్పే. మళ్ళీ బయటపడిందని ఒక లారీ డ్రైవర్ సాక్ష్యం, సీసీ ఫుటేజీల సాక్ష్యం వల్ల బయటకు వచ్చిందని మళ్ళీ పోలీసులు మళ్ళీ అత్యుత్సాహంగా మళ్ళీ కేసులు దాని సబ్జెక్టులు దానికి సంబంధించని కేసుల్ని సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టడం కూడా తప్పే. కాబట్టి టోటల్ ఎపిసోడ్లో ఏంటంటే ఒక అవకతవకలుగా జరిగింది. ఇరుపక్షాలు ఇటు వ్యవస్థ కానివ్వండి, అట్లాగే వైసీపీ ప్రతినిధి అప్పలరాజు గారు కానివ్వండి, వైలేషన్స్ చేశారు. ఒక ప్రజాప్రతినిధి ప్రజా జీవితాల్లో ఉండేవాళ్ళు చేయాల్సిన పని కాదు అది. సామాన్యులు చేశారంటే అర్థం ఉంది. ఎవరికైనా పుట్టువాక్షలో ఉంటుంది, అయ్యో పిల్లలు తప్పు చేశారు మనం ఎట్లా కాపాడాలనుకుంటారు. కానీ ప్రజాప్రతినిధులు అలా చేయకూడదు. ప్రజలకు జవాబుదారీ ఉన్న వాళ్ళు చేయకూడదు అలాంటి పనులు. 4 రోజులు జైల్లో ఉంటాడు, వచ్చేస్తాడు. కాబట్టి ఇవాళ నవ్వుల పాలైంది అప్పలరాజు గారు.
అట్లాగే ఏంటంటే సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేరాలు చేసిన ప్రతి వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు ఏంటి అనే ఒక క్వశ్చన్ ఎరేజ్ అవుతా ఉంది జనంలో. సో అది కరెక్ట్ చేసుకుంటే మంచిదనేది నా ఉద్దేశం సురేష్ గారు. Wind up this debate right now. Thank you very much for joining Baji garu, Srinivas Reddy garu, Surendra Naidu garu and Uppa Lakshmi garu. Idi vaati top debate. Maro anశంతో మళ్ళీ కలుద్దాం. Stay tuned to City 24/7.